దయచేసి మీరు ఈ స్క్రీన్ ఎదురుగుండా వస్తే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి మనకి క్లాస్ ఉంటుంది. సైడ్స్ కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి స్క్రీన్ ఎదురుగుండా వచ్చేస్తే మనం తర్వాత లైట్స్ ఆఫ్ చేసుకుంటాం. మనకి ప్రజెంటేషన్ క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసుకుంటామండి. సైలెంట్గా మనము మాట్లాడుకోకుండా కూడా చక్కగా కూర్చోవచ్చు. ఒక 5 నిమిషాలు మనల్ని మనం ఈ క్లాస్కి సిద్ధం చేసుకుందాం. ఎవరు దయచేసి మాట్లాడొద్దండి. అందరూ అమ్మ మీరు కూడా ఫ్రంట్కి వచ్చేస్తే మీకు కనిపిస్తుందమ్మా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మరి పత్రిజీ మహా అవతరణ దినోత్సవం మరియు పిరమిడ్ మన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మార్నింగ్ 3 గంటల్లో ధ్యానం చేసుకున్నాం, మధ్యాహ్నం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం చక్కటి కాన్సెప్ట్ కరుణతో నాయకత్వం అనే యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మనకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుంచి కిరణ్ అరుముల్ శెట్టి గారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ట్రస్టీగా చేస్తున్నారు. అదేవిధంగా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆచార్యులు. ఒకసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి ఈ యొక్క అద్భుతమైన జ్ఞానం న్యూటన్ గారి దగ్గర మొత్తం అన్ని కోర్సులు చేసి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి న్యూటన్ గారి దగ్గర ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. ఆ ప్రోగ్రామ్ తెలుసా? ఆ ప్రోగ్రాం గురించి అందరికీ ఓకే. ఆ ప్రోగ్రాంలో ఈయన ఆచార్యులుగా అద్భుతంగా అందరినీ ట్రైన్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు జ్ఞానోదయం అని చెప్పేసి మనకి క్రిందటి ఉగాది దగ్గర నుంచి కూడా ఆల్రెడీ 220 రోజులు పూర్తి చేసుకుంది ఆ ప్రోగ్రాం. జ్ఞానోదయం ప్రోగ్రాం కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 7 గంటల వరకు చక్కగా కొత్త కొత్త కాన్సెప్ట్స్, కొత్త కొత్త సిరీస్లతో ఆ ప్రోగ్రాం జరుగుతుందండి. ఇప్పుడు పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా పత్రిజీ జ్ఞాన సారం అని చెప్పేసి 11 రోజుల పాటు సార్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఆ ఆచార్యులు ప్రజెంటర్స్ అందరూ ప్రిపేర్ అయ్యి అందిస్తున్నారన్నమాట. ఆ ప్రోగ్రామ్కి అందరూ కూడా మార్నింగ్ అటెండ్ అవ్వి ఆ జ్ఞానాన్ని అందరూ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం తెలుసుకుపోయే కాన్సెప్ట్ కరుణతో నాయకత్వం. ఇది ఇంగ్లీష్ బుక్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకం అండి. మార్షల్ రోజన్బర్గ్ గారు ఆయన ఈ యొక్క టెక్నిక్స్ ఉపయోగించి ఇప్పుడు సార్ ఏదైతే మనకి దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడితే ఎదుటి వాళ్ళకు కూడా అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయన ఈ యొక్క టెక్నిక్స్ ఏదైతే సార్ మనకు షేర్ చేస్తున్నారో అవన్నీ ఉపయోగించి ఖైదీల దగ్గర ఖైదీలని వాళ్ళలో పరివర్తన తీసుకురావడం, అలాగే యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు కూడా ఈ యొక్క కరుణతో సంభాషించడం అనే యొక్క ఈ టెక్నిక్స్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళలో ఎంతో మార్పు తీసుకొచ్చారండి. మనకి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. అందులోనూ ముఖ్యంగా పత్రి సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత మనకి ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడా సరి అయిన నాయకత్వం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అయిపోయింది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుపోయే కాన్సెప్ట్ మనందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని సార్ కిరణ్ అరుముల్ శెట్టి గారు ఆయన ప్రెజెన్స్తో ఎప్పుడు కూడా నాయకత్వం వహిస్తారనమాట. నాయకత్వం అంటే మనం ఒక కంట్రోల్గా చేయాలని అలాగా చాలా అపోహలు ఉంటాయి. అలాగే ఆయన దగ్గర ఎప్పుడు కూడా నేను పర్సనల్గా గైడెన్స్ తీసుకుంటూ ఉంటాను. తీసుకుని ప్రతి చోట కూడా ఎలా అప్లై చేయాలని నేర్చుకుంటూ ఉంటాను. కాబట్టి ఈరోజు ఇంకా మరింత లేట్ చేయకుండా ఈరోజు యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకోవడం పత్రి సార్ పుట్టినరోజు సందర్భంగా మన అదృష్టం. కాబట్టి అందరూ శ్రద్ధగా ఈ యొక్క కాన్సెప్ట్ని రిసీవ్ చేసుకుందాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కగా ధ్యానం చేసి మన మనస్సుల్ని సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ని రిసీవ్ చేసుకుందాం. లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. శ్రద్ధగా విని క్వశ్చన్స్ కూడా వేయచ్చు మీరు. ఓకే, ఓవర్ టు యూ సార్.
ధ్యానులందరికీ, ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారములు. పత్రిజీ మహావతరణ దిన శుభాకాంక్షలు మీ అందరికీ. పత్రిజీ జన్మదినము అంటే శ్వాస మీద ధ్యాసకి జన్మదినము. పత్రిజీ జన్మదినము అంటే ధ్యానానికి జన్మదినము. పత్రిజీ జన్మదినము అంటే ఆధ్యాత్మిక శాస్త్రానికి జన్మదినము. అటువంటి జన్మదినాన్ని జరుపుకోవడానికి మన అందరం ఇక్కడ కలిసాము. ఇది ఒక గొప్ప అదృష్టము. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన సూరారెడ్డి గారు నాకు ఎంతో ఆప్త మిత్రులు, సోదర సమానులు. ఆయనకి నేను ధన్యవాదములు చెప్పుకుంటున్నాను. ఈరోజు కరుణతో నాయకత్వము అనే ఈ టాపిక్ గురించి మనము నేర్చుకోబోతున్నాము. దీని ఆవశ్యకత ఏంటి ముందు నేను చెప్తాను. ఈ టాపిక్ ఎందుకు అవసరము, నేను నాయకత్వం ఏమీ చేయటం లేదండి, నాకెందుకు ఈ టాపిక్ అని కొంతమందికి సందేహం రావచ్చు. నేను నాయకుడిని కాదు, నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. నాయకుడు అంటే కేవలం పాలన చేసేవారనే కాదు. ఈ నాయకత్వం అనే లక్షణాలు మనందరిలోనే ఉంటాయి. మీలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. జాబ్స్ చేస్తున్న వాళ్ళు. ఓకే. మీలో ఎంతమంది జాబ్ చేసేప్పుడు మీ ఉద్యోగాన్ని మేనేజ్ చేయాలా? మీకుండే టాస్క్స్ని మేనేజ్ చేయాలి. మీలో ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. మీరందరూ మీ కుటుంబాన్ని మేనేజ్ చేయాలి, ముఖ్యంగా మీ పిల్లల్ని, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మేనేజ్ చేస్తారు. మీలో ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు? ఎస్, వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. మన దేశంలో నిజమైన నాయకత్వము నేర్చుకోవాలి అంటే వీళ్ళ నుంచే నేర్చుకోవాలండి, స్త్రీల నుంచి. పత్రిజీ ఎప్పుడూ స్త్రీలకు ఆ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఒక చక్కటి కొటేషన్ నేను ఇందాక చదివాను. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే ప్రతి పురుషుడు స్త్రీ నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే స్త్రీ సరస్వతి అవతారము. సో స్త్రీలలో ఉండే ఆ నాయకత్వ లక్షణాలు ఎంతో ముఖ్యము, ప్రతి గృహానికి ఎంతో అవసరము. కనుక ఈ జ్ఞానం అందరికీ ఎంతో ముఖ్యమైనది. మార్షల్ రోజన్బర్గ్ అనే ఒక గొప్ప మాస్టర్ అండి, ఆయన అమెరికా దేశస్థులు. ఆయన నాన్ వైలెంట్ కమ్యూనికేషన్, కరుణతో సంభాషణ అనే ఈ జ్ఞానాన్ని తీసుకొని వచ్చారన్నమాట, ప్రపంచానికి ఇచ్చారు. ఆయన దేశాల మధ్య యుద్ధాలను కూడా ఆపారు ఈ జ్ఞానంతో. ఆ గొప్ప మాస్టర్కి ఒకసారి మనము చప్పట్లు కొడదాము. ఎంతో మారణ హోమాలు జరుగుతున్న ప్రదేశాలకు ఆయన వెళ్ళేవారు. వెళ్ళి రెండు వర్గాల మధ్య ఈ కరుణతో సంభాషణ అనే ఈ టెక్నిక్ వాడేవారు. వాడి వాళ్ళ మధ్య శాంతిని తీసుకొచ్చేవారు. ఎంతో గొప్ప సేవ ఈ మానవ జాతికి ఆయన చేశారు. సో మనము ఆ సూత్రాలని మనం నేర్చుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఎంతో మేలు చేసుకుంటాం. మనకి మనము, మన కుటుంబాలకి కూడా ఎంతో మేలు చేస్తాము. ఈ కరుణతో నాయకత్వము అనే ఈ టాపిక్లో ఒక 7 సూత్రాలు, ఆ సూత్రాల గురించి నేను చెప్తాను. వాటి మీద కొంత సాధన కూడా ఉంటుంది. ముందుగా నా గురువులైన డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు వారిద్దరు.
ఒక గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయము అది. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ వినే ఉంటారు, వచ్చి ఉంటారు అక్కడికి. వారికి నా గురువులైన డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారికి నేను ముందు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. న్యూటన్ గారికి, లక్ష్మి గారికి ఒకసారి మనము సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎంతోమంది వారికి జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చింది. అంతర్ శిశువు ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రాం ఎంతోమందికి లోతైన హీలింగ్ జరిగి వారి జీవితంలో ఆనందంగా ఉండేట్టుగా చేసింది. ఈ ప్రోగ్రాంని తెలుగులో మనకి అందిస్తున్నారు. అంతర శిశువు నవంబర్ 24 నుంచి 5 రోజులు ఉంటుంది. ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో జరుగుతుంది ప్రోగ్రాం. మనము నాయకుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలండి. ఆ లక్షణాలు ఏంటో మనం ఈరోజు చూద్దాము. కేవలము అథారిటీ అంటే పవర్ ఉంటే సరిపోదు. నాయకుడికి ఉండాల్సిన నిజమైన ఆభరణము ఏంటి అంటే కరుణ. ఈ కరుణ అనే ఆభరణం ఎప్పుడైతే ధరిస్తాడో ఆ నాయకుడు, అప్పుడు నిజమైన నాయకత్వం వహించగలుగుతారు. అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రాగలుగుతారు. అందరినీ అలైన్ చేయగలుగుతారు. సో అందుకనే ఈ కరుణతో ఎలా నాయకత్వం వహించాలి అనేది మనం చూద్దాము. కరుణ మనకు మనుషులుగా ఉండటానికి సౌమ్యతనిస్తుంది. మనము ఎంత గొప్ప నాయకత్వము వహించే బాధ్యతలో ఉన్నా సరే కరుణ అనేది మనల్ని ఒదిగి ఉండేట్టుగా చేస్తుంది. అహంకారం రాకుండా చేస్తుంది. మనము ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండేట్టుగా చేసే గొప్ప ఆభరణము కరుణ అని గౌతమ బుద్ధుల వారు చెప్పారు. కరుణని చూపించే వాళ్ళకి, కరుణని తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ గొప్ప ప్రయోజనం జరుగుతుంది అని చెప్పారు గౌతమ బుద్ధులు. ఒక దివ్యమైన వజ్రము లాంటిది అని చెప్పారు కరుణ. ఈ కరుణ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కరుణ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అందుకనే ఈ క్లాస్లో మనము ఆ అపోహలన్నింటినీ పోగొట్టుకొని నిజమైన కరుణ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఆ కరుణతో మనం ఎలా నాయకత్వం వహించాలి అనేది తెలుసుకుంటాం. ఈ మాస్టర్ పేరు మార్షల్ రోజెన్బర్గ్. అమెరికా దేశంలో పుట్టారు ఆయన చిన్నప్పుడు బోస్టన్ నగరంలో ఎన్నో మారణ హోమాలు జరిగాయి. అక్కడ ఎంతోమంది చనిపోయారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకునేవారు. అది చూసి ఆయనకి ఒక తీవ్రమైన బాధ వచ్చింది. ఆ బాధ నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, కొంతమంది వేరే వాళ్ళని హింసించడంలో ఎందుకు ఆనందం పొందుతారు, కొంతమంది వేరే వాళ్ళని ఉద్ధరించడంలో, బాగు చేయడంలో ఆనందం ఎందుకు పొందుతారు, దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలి అని ఆయన జీవితంలో ఆ 2 ప్రశ్నలు. ఆయన పిహెచ్డి చేశారు సైకాలజీలో ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకోవాలని. కానీ ఆన్సర్ దొరకలేదు. ఆయనకి చివరికి ఆన్సర్ ఎక్కడ దొరికిందో తెలుసా అండి? ధ్యానంలో దొరికింది. ఆయన కొన్ని సంవత్సరాల పాటు అన్నీ వదిలేసి కేవలం ధ్యాన సాధన చేశారు. అప్పుడు ఆయనకి ఈ ఆత్మజ్ఞానము లోపల నుంచి వచ్చింది. నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనే ఆత్మజ్ఞానము. దానిని ప్రపంచానికి అందించారు. ఆయన వర్క్షాప్స్ చేసేటప్పుడు ఒక స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని ఫుట్పాత్ మీద పడుకునేవారు. హోటల్ రూమ్ తీసుకోవడానికి కూడా ఆయనకి డబ్బులు ఉండేవి కాదు. అంతో నిరాడంబరమైన జీవితాన్ని ఆయన జీవించారు. 1 year 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68 years 69 years 70 years 71 years 72 years 73 years 74 years 75
ఈ కరుణతో నాయకత్వం ఎలా వహించాలి అనే దానికి ఒక 7 సూత్రాలు మనం ఇప్పుడు చూద్దాము. మొదటి సూత్రము, ఒక నాయకుడు అనేవాడు కరుణతో వింటాడు. ఇది మొదటి క్వాలిఫికేషన్ అన్నమాట. నాయకుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇది మొదటి గుణము, మొదటి క్వాలిఫికేషన్. కరుణతో వినడము అంటే ఏంటి? మన దగ్గరికి ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళ ప్రాబ్లం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాబ్లం కొంచెం వింటారు, ఆ తర్వాత వెంటనే ఇంకా నాకు మొత్తం అర్థమైపోయింది, నువ్వేం చెప్పవసరం లేదు, నీకు మిగతాది నేను చెప్తాను, నాకు తెలుసు ఈ ప్రపంచం ఇలానే ఉంటుంది అని సలహాలు ఇవ్వడం మొదలు పెడతారన్నమాట. సో అది కరుణతో వినడం కాదు. వాళ్ళని జడ్జ్ చేస్తారు కొంతమంది. నువ్వు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావు, నువ్వు ఇంత బలహీనంగా ఎందుకున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. అది కరుణతో వినడం కాదు. కరుణతో వినడము అంటే వారి మాటలే కాకుండా ఆ మాటల వెనకాతలున్న మనోభావాలు వినడము. స్టోరీ ఇంపార్టెంట్ కాదు, వారు చెప్పే మాటల వెనకాతల ఫీలింగ్స్ ఉంటాయి. దుఃఖం ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, లేదంటే తీరని అపరాధభావం ఏదో ఉంటుంది. వాటిని మనము లోతుగా వినగలగడము, ఇది కరుణతో వినడం అంటే. మనకి ఎన్నో రకాల మనోభావాలు కలుగుతాయి జీవితంలో. ఉదాహరణకి కోపము ఎంతమందికి ఇక్కడ ఉందో చేతులు ఎత్తండి. ఓకే, హానెస్ట్గా, నిజాయితీగా చాలామంది చేతులు ఎత్తారు. ఎక్సలెంట్. వాళ్ళందరికీ ఒకసారి వాళ్ళ నిజాయితీకి మనం చెప్పట్లు. సో కోపం అనేది తప్పు కాదండి, అది సహజమైన ఎమోషన్. కానీ ఈ కోపాన్ని మనం అర్థం చేసుకోవాలి. కోపాన్ని మనము ఎరుకతో గమనించాలి. ఈ కోపము మనకి ఎదుటి వ్యక్తి ఏదైనా మనల్ని మాట అన్నారు, తప్పుగా మనల్ని అన్నారు, లేదా తప్పుగా మనతో ప్రవర్తించారు, అప్పుడు మనకు కోపం వస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి కారణం కాదు మన కోపానికి. మనలో ఉన్న కోపాన్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు అంతే. కానీ నిజమైన కారణం ఏమిటి అంటే మన లోపలే ఉంది ఆ కోపానికి కారణము. మన ఆలోచనలు, ఎదుటి వ్యక్తి పట్ల మనకున్న పరిమితమైన ఆలోచనలు. ఈ వ్యక్తి ఎప్పుడు ఇలానే చేస్తాడు, నాకు ఎప్పుడు అన్యాయమే చేస్తాడు, లేదంటే నన్ను తక్కువగా చూస్తాడు. ఇటువంటి భావాలు ఎప్పుడైతే మనకు ఉన్నాయో వాటి వలన కోపం అనేది వస్తుంది అన్నమాట. సో మార్షల్ రోజెన్బర్గ్ గారు ఒక 2 రకాల భాషలు ఉన్నాయని చెప్పారు. ఒకటి వుల్ఫ్ లాంగ్వేజ్, అంటే తోడేలు భాష. ఈ 2 రకాల భాషలు మనం అర్థం చేసుకుంటే మనకి ఈ టెక్నిక్ అర్థమవుతుందండి. తోడేలు భాష అంటే మనము ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆరోపించడము, జడ్జ్ చేయడము, లేదా వాళ్ళని నిందించడము, వాళ్ళని తప్పు పట్టడము, ఇవి చేశామనుకోండి, ఇది తోడేలు భాష అన్నమాట. ఉదాహరణకి మీ ఇంట్లో మీ పిల్లలు మీరు చెప్పినట్టుగా వినటం లేదు, అప్పుడు వాళ్ళని మీరేమని చెప్తారు? మీకు కోపం వస్తుంది. ఆ కోపంతో నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలా ఉంటే ఎందుకు పనికిరావు, అది జడ్జిమెంట్ అన్నమాట.
నీకు చాలా అసహనం ఉంది, నువ్వెందుకు పనికిరావు, చేతకాని వాడివి, చేతకాని దానివి, ఇలా మనం నిర్ధారిస్తాం. ఎప్పుడైతే మనము ఇలా జడ్జిమెంట్స్ చేస్తామో, ఎదుటి వ్యక్తిని నిందిస్తామో, లేదా మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఆ కష్టానికి కారణం ఎవరు అని ఎతుకుతాం. ఆ వ్యక్తిని మనం దూషిస్తాం, నిందిస్తాం. దీన్ని తోడేలు భాష అని చెప్పారు మార్షల్ రోజన్బర్గ్ గారు. ఇతరులను తీర్పు చెప్పడం, విమర్శించడం, నిందించడం, ఈ 3 చేస్తామన్నమాట. ఇంకో రకమైన భాష ఉంది. అదేంటి అంటే జిరాఫ్ భాష. జిరాఫీ అనేది ఒక యానిమల్, నెక్ తనకి పొడవుగా ఉంటుంది. తెలుసండి అందరికీ ఈ యానిమల్. ఈ జిరాఫ్ భాష, ఈ జిరాఫ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ల్యాండ్ యానిమల్స్ అన్నిటిలోకి జిరాఫ్కి పెద్ద హార్ట్ ఉంటుంది. సో ఇది హార్ట్ నుంచి వచ్చే భాష అన్నమాట. అందుకని జిరాఫ్ లాంగ్వేజ్ అని పెట్టారు. ఈ జిరాఫ్ భాష ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నిందలు వేయడం, ఆరోపించడం, ఎదుటి వ్యక్తులను తప్పు పట్టడం, దాని మీద ఫోకస్ ఉండదు. ఇవేమీ చెయ్యం. కానీ ఏం చేస్తాము ఈ జిరాఫ్ భాషలో అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుంటాము. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలని అర్థం చేసుకుంటాం. మొదటిది మనోభావాలు, రెండవది అవసరాలు. మనోభావాలంటే మనందరికీ తెలుసు. కోపము, దుఃఖము, బాధ, చిరాకు, విసుగు, ఇవన్నీ మనోభావాలు. ఆనందము, ఇవన్నీ మనోభావాలు. మనకి ఎప్పుడైతే ఒక నెగటివ్ ఎమోషన్, నెగటివ్ ఫీలింగ్ వచ్చిందో, దుఃఖం వచ్చింది ఉదాహరణకి, లేదా ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని తక్కువగా చేశారు అనే భావన వచ్చింది, ఆ భావన వెనకాతల ఒక తీరని అవసరం ఉంటుంది అని చెప్పారు మార్షల్ రోజన్బర్గ్. ఆ తీరని అవసరం ఎప్పుడైతే మనకు తీరలేదో, ఆ అవసరం ఎప్పుడైతే తీరలేదో, ఆ దుఃఖం వలన మనం ఏం చేస్తాము, ఎదుటి వ్యక్తులను తప్పులు పడతాం. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం, అప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అవసరాలు అంటే ఏంటి? ఇవి మనందరికీ నిత్య జీవితంలో ఉండేవండి. ఉదాహరణకి ప్రేమ అనేది ఒక అవసరం. బాంధవ్యాల్లో ఒకరికొకరు ప్రేమని ఇచ్చి పుచ్చుకోవడము అది ఒక అవసరం. గుర్తింపు అనేది కూడా ఒక అవసరము. ఎదుటి వ్యక్తి మనల్ని వినాలి అని కోరుకుంటాం. ఎవరితోనైనా మనము జస్ట్ మాట్లాడుతూ ఉన్నాము, వారు చక్కగా వింటున్నారు మీరు చెప్పిందంతా, అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుందా? ఎందుకంటే ఆ అవసరం తీరుతుంది కనుక. సో ఇప్పుడు మనము ఈ 2 భాషలు నేర్చుకున్నాము. జిరాఫ్ భాష, ఆ తర్వాత తోడేలు భాష. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ చేద్దాము. ఈ ప్రాసెస్లో మీరు మీ పక్క వ్యక్తికి తిరిగి మీలో ఒకసారి ముందు మీ జీవితంలో ఎవరితోనైనా మీరు గొడవ పడిన సన్నివేశాన్ని ఒకటి గుర్తు చేసుకోండి. అది ఎవరైనా కావచ్చు, మీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా స్నేహితులు కావచ్చు. ఆ గొడవ పడిన సన్నివేశం ఒకటి గుర్తు చేసుకోండి. ఆ సన్నివేశంలో
ఆ వ్యక్తి మీకు ఏమైనా తప్పుగా మాట్లాడారా, మీ పట్ల తప్పుగా ప్రవర్తించారా ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ సన్నివేశమైనా పర్వాలేదు, అది రీసెంట్గా జరిగినదైనా పర్వాలేదు, రీసెంట్గా జరిగిందైతే ఇంకా ఈజీగా గుర్తొస్తుంది మీకు. ఓకే, ఆ వ్యక్తి మీ పట్ల ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఈ వ్యక్తి ఈ సన్నివేశం ఒకసారి పూర్తిగా గుర్తు చేసుకొని, అది మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా ఇంకే ఇతర వ్యక్తులైనా కావచ్చు. వారు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, మిమ్మల్ని ఏమన్నారు, ఏ మాటలు అన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ సన్నివేశంలో మీకు ఎలా అనిపించింది గుర్తు చేసుకోండి. కోపం అనిపించిందా, దుఃఖం అనిపించిందా, నిరాశ అనిపించిందా, బాధగా అనిపించిందా, అసహనంగా అనిపించిందా, లేదా మోసగించబడినట్టు అనిపించిందా? ఇప్పుడు నిజాయితీగా మీరు ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో గుర్తించండి. ఆ వ్యక్తికి ఏమనాలనిపిస్తుంది తిరిగి, ఏ మాటలు ఆ వ్యక్తికి చెప్పాలనిపిస్తుంది? మీ మనసులోనే ఆ మాటలన్నీ ఆ వ్యక్తితో చెప్పండి. మీ ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు ఎదురుగా ఆ వ్యక్తిని ఊహించుకొని ఆ వ్యక్తితో ఈ మాటలన్నీ చెప్తున్నారు. నిజాయితీగా ఉన్నట్లుగా మీకు మనసులో ఆ వ్యక్తికి ఏం చెప్పాలనిపిస్తే అదంతా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు. మీలో ఎంతమందికి ఆ ఎదుటి వ్యక్తి మీకు ఎవరితో అయితే గొడవ ఉందో ఆ వ్యక్తి పట్ల ఎంతమందికి కోపం వచ్చింది? మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. ఎంతమందికి బాధగా అనిపించింది ఆ వ్యక్తి మీ పట్ల అలా ప్రవర్తించడం వలన? యా, చాలామందికి. ఎస్. ఎంతమంది మీరు ఆ వ్యక్తికి కొన్ని మాటలు చెప్పగలిగారు? ఓకే, వెరీ గుడ్. సో ఆ ఎదుటి వ్యక్తికి ఏమని చెప్పారు? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా? మీరు ఈ ప్రాసెస్లో ఎదుటి వ్యక్తికి ఏం చెప్పారు? ఎవరైనా చెప్తే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకొకసారి చెప్పండి మేడం, అందరికీ వినిపిస్తుంది. మనం ఎవరినైనా ఎదుటి వాళ్ళని దూషించినప్పుడు వాళ్ళు ధ్యానంలో ఉంటే వాళ్ళు తీసుకోరండి. కాబట్టి మన నుదిటి రాతే మన నోటి మాట మన నుదిటి రాత అన్నారు. ఇది కొత్తగా ఎప్పటి నుంచో ఉంది. అది 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతలోనే ఉంది. ఎదుటి వాళ్ళని ఏదైతే అంటే ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తామో మనం అది అనుభవిస్తాము. అది ధ్యానంలోకి వస్తే కనుక అలా మనలోను పరమాత్ముడు ఉన్నాడు, ఎదుటి వాళ్ళలోనూ కూడా పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకుంటే ఎదుటి వాళ్ళని నిందించకుండా ఉంటాము. అందుకని అలా మారండి అని చెప్పగలుగుతాం. ఓకే, మీరు వాళ్ళని మారమని చెప్పగలిగారు. అవునండి. మీకు వారు చేసిన ఆ పని పట్ల ఎలా అనిపించింది? ఏ మనోభావం వచ్చింది? అంటే నేనైతే తీసుకోలేదండి. తీసుకోలేదు. సరే అంటే అన్నారు, అన్నీ మనం ఎంచుకుని అన్ని యాక్సెప్ట్ అన్ని మనం అంగీకరించాలి, అన్నీ ఎంచుకునే వచ్చాము యా అనేసి ఇందులోకి వచ్చిన తర్వాత
మార్పు వచ్చిందండి ధ్యానంలోకి వచ్చాక. Wow. బాధ అనేది అనిపించట్లేదు అంతగా, అంటే కొద్దిగా ఉన్నా కానీ ధ్యానంలోకి రాకముందు అన్నంతగా అనిపించట్లేదండి. ఇప్పుడు అంగీకరించగలుగుతున్నామండి, వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామండి. ఓకే, వాళ్ళని మారమని చెప్పగలుగుతున్నారు. చెప్తున్నామండి. మరి అది ఎంతవరకు ఎప్పటి వరకు ఫలిస్తుందో ఎస్, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. ఎక్సలెంట్ అమ్మా, మీరు చక్కగా ఆ మనోభావాలు ఏమీ తీసుకోలేదు. ఇక్కడ నెక్స్ట్ మనము ఇందులో నెక్స్ట్ స్టెప్ తెలుసుకుంటాము. అప్పుడు మీరు ఇంకా చక్కగా చేయగలుగుతారు వారి పట్ల మీ దృక్పథాన్ని. కరుణతో ఎప్పుడైతే మనము వాళ్ళతో వింటామో ఆ వ్యక్తి అలా చేయడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకుంటాం అన్నమాట. అవునండి. ఓకే, ఆ వ్యక్తికి కొన్ని తీరని అవసరాలు ఉన్నాయి, అందుకనే ఆ విధంగా మనతో ప్రవర్తించారు అనేది వింటాము. ఫోర్స్ లేదండి, అందులో కూడా ఫోర్స్ లేదు. పదే పదే మీరు ధ్యానం చేయండి, ఇలా మారండి, అలా మారండి చెప్పడం అంటే చెప్తున్నామండి. Yes. తర్వాత వాళ్ళ వ్యక్తిగత మైండ్ మీద ఆధారపడి ఉంటుందండి అది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. రెండవ సూత్రము, ప్రతి నాయకుడు తప్పుల పట్ల ఎంతో సహనంతో ఉంటాడు, అలానే తప్పుల నుంచి నేర్చుకోవాలనే దృక్పథం ఉంటుంది మాట. ముఖ్యంగా మీరు పేరెంట్స్ అనుకోండి, మీ పిల్లలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, వెంటనే వాళ్ళని తిట్టడము కొట్టడము చాలామంది పేరెంట్స్ చేస్తారు. లేదంటే రిలేషన్షిప్స్లో కూడా ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని సహించము. కానీ కరుణతో నాయకత్వం అంటే తప్పుల్ని సహించే గుణం ఉంటుంది, ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. ఆ తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు చేశారు, ఆ తప్పు చేయడం వెనకాతలో ఉన్న తీరని అవసరం ఏంటి అనేది ఆలోచిస్తాము. సో ఈ తీరని అవసరాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాము. మనందరికీ కొన్ని అవసరాలు ఉంటాయి, మనిషి అనేవాడికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి చక్కటి ఆహారం అనేది అవసరము, పోషకమైన ఆహారము, కట్టుకోవడానికి మంచి బట్టలు, ఒక నివాసము, ఇవన్నీ భౌతికమైన అవసరాలు. ఇంకా మనకి మనోభావాలకు సంబంధించిన అవసరాలు ఉంటాయి. అంటే సంబంధ బాంధవ్యాల్లో ప్రేమను ఇవ్వడము ఒక అవసరము, ప్రేమను తీసుకోవడం కూడా ఒక అవసరము. చక్కటి ఆహారము అది శరీరానికి, అలానే గుర్తింపు అనేది అవసరము, స్వేచ్ఛ అనేది ఒక అవసరము, చెందడము అనేది ఒక అవసరము, బిలాంగింగ్. మనమందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళము, ఆ కుటుంబంలో కుటుంబానికి చెందుతున్నాము అనే భావన అన్నమాట, అది కూడా అవసరము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇదొక చక్కటి సజ్జన సాంగత్యము. ఈ సజ్జన సాంగత్యానికి చెందడం అనేది ఒక గొప్ప అవసరం మనకి తీరుతుంది. అందుకనే మనము ఎంతో సజీవం అవుతాం అన్నమాట ఇటువంటి సజ్జన సాంగత్యంలో. సో మన అవసరాలన్నీ మనల్ని సజీవం చేస్తాయండి. చిన్నప్పటి నుంచి మనము పెరిగిన పరిస్థితుల్లో ఏమవుతుందంటే అవసరాలు అనేవి తప్పు అనే భావన ఏర్పడుతుంది చాలామందికి. కానీ మనము ఆ దృక్పథాన్ని ఒక ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ అవసరాలు ఎంతో విలువైనవి, మనల్ని జీవితం వైపు నడిపిస్తాయి అని అర్థమవుతుంది అన్నమాట. సో మనకి ఎప్పుడైతే కోపం వచ్చిందో, దుఃఖం వచ్చిందో, లేదంటే బాధ వచ్చిందో, అప్పుడు దాని వెనకాతలో ఒక తీరని అవసరం ఉంది, అది మనం గుర్తించాలి. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనం ఎప్పుడు వింటూ ఉన్నప్పుడు వారు మనల్ని తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, లేదంటే
దూషిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా మనము ఈ జిరాఫీ చెవులతో వినగలిగితే అప్పుడు వాళ్ళ తిట్లు మనకు వినిపించవు, వాళ్ళ ఆరోపణలు మనకు వినిపించవు. కేవలము దాని వెనకాతలున్న వారి తీవ్రని అవసరాలు మనకు వినిపిస్తాయి, అవే వినిపిస్తాయి. ఈ స్థితికి మనము ఒక ప్రతి ధ్యాని చేరుకోవడానికి ప్రయత్నించడము, ఇది కరుణతో నాయకత్వము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక చిన్న ఉదాహరణ. ఒక ఉద్యోగి ఉన్నారు, ఒక పని చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్. ఆ పని ఆలస్యమైంది. అప్పుడు నువ్వు ఎందుకు ఈ పని పూర్తి చేయలేదు అని అడగచ్చు. ఓకే, అది పాత పద్ధతి, ఇది సహజంగా అందరూ చేసేదే. కానీ ఈ కరుణతో నాయకత్వం ఈ మార్గంలో ఏ విధంగా అడగాలి అంటే, మనం సమయానికి ఎందుకు పూర్తి చేయలేకపోయామో తెలుసుకోవాలనుకుంటున్నాను, నీకు ఏదైనా సపోర్ట్ కావాలా అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తిని ఎక్కడా దూషించటం లేదు. బట్ స్టిల్ మనం అడిగాము ప్రశ్న, నువ్వు ఎందుకు ఈ పని పూర్తి చేయలేకపోయావు, నీకు ఏదైనా సహాయం కావాలా. సో ఎదుటి వ్యక్తి పట్ల ఆరోపణలు, నిందనలు లేకుండా సంభాషణ చేయడమే కరుణతో నాయకత్వం అంటే. మన సంబంధ బాంధవ్యాల్లో ఇది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనము ఎందుకంటే ఈ విధంగా అలవాటు అయిపోయింది మనకి, ఎన్నో సంవత్సరాలుగా ఈ పాత పద్ధతి అలవాటు అయిపోయింది. వెంటనే ఎదుటి వ్యక్తిని ఆరోపించడము, నిందించడము. సో ఆరోపణ, నింద లేకుండా సంభాషణ చేయడము మనం అలవర్చుకోవాలి. నాయకుడు, నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే నిజాయితీగా తన మనోభావాల్ని, అవసరాలని వ్యక్తపరుస్తాడు. ముఖ్యంగా ప్రతి స్త్రీ ఎంతో నిజాయితీగా తన మనోభావాల్ని, అవసరాల్ని వ్యక్తపరచాలి గృహంలో. పిల్లలతో కానీ, భర్తతో కానీ, అత్తమామలతో కానీ. లేదంటే నా అవసరాలు ముఖ్యం కాదు, ఎదుటి వాళ్ళ అవసరాలే ముఖ్యము అనే భావనలో అందరూ ఉంటారు, ముఖ్యంగా స్త్రీలు. సో అది కరుణతో నాయకత్వం కాదు. స్వీయ కరుణ ఎంతో అవసరం. మన మనోభావాల్ని నిజాయితీగా వ్యక్తపరచడము, మన అవసరాలేంటో మనకు తెలియాలి, వాటిని కూడా నిజాయితీగా వ్యక్తపరచాలి. మనం ఎప్పుడైతే మన అవసరాలను వ్యక్తపరుస్తామో అప్పుడు ఈ జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవిస్తాము. మన జీవితము ఆనందంగా, అద్భుతంగా జీవించాలి అంటే మన తీరని అవసరాలని కూడా మన సంబంధ బాంధవ్యాల్లో వ్యక్తపరచగలగాలి. ముందు మనం గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ మనము ఆ వ్యక్తపరిచేటప్పుడు ఒక ఫార్ములా ఇచ్చారన్నమాట మార్షల్ రోజన్బర్గ్ గారు, ఏ విధంగా వ్యక్తపరచాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను, ఇది చూద్దాము. ఒక ఉద్యోగి మీటింగ్లో ఉన్నారు. తను మాట్లాడినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు తను చెప్పిన విషయాన్ని. అప్పుడు తను హర్ట్ అయ్యాడు. ఓకే, అప్పుడు తను ఏ విధంగా వ్యక్తపరచచ్చు? మీటింగ్లో నేను మాట్లాడినప్పుడు ఎవరూ స్పందించలేదు, సో ఉన్నది ఉన్నట్లుగా అక్కడ చెప్పారన్నమాట. ఇక్కడ ఎదుటి వ్యక్తిని తప్పు పట్టలేదు, మీరందరూ స్వార్థపరులు, నాకు విలువనివ్వలేదు, ఇలా ఏం చెప్పలేదు. ఓకే, ఇందులో ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయకుండా మనము ఉన్నది ఉన్నట్లుగా అక్కడ జరిగిన విషయాన్ని చెప్పాలి. తర్వాత మీకు తనకేమనిపించింది, నాకు ఒంటరిగా అనిపించింది, లేదా బాధగా అనిపించింది, కోపంగా అనిపించింది, తన ఫీలింగ్స్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. నాకు సహకారం అవసరము, తనకి హెల్ప్ అవసరం. ఓకే, ఆ అవసరాన్ని తను గుర్తించి చెప్పాడు. నాకు సహాయం కావాలి అని అడిగాడు. సో
ఇందులో 4 ఉన్నాయన్నమాట. మొదటిది అబ్జర్వేషన్ అంటారు. పరిశీలన అంటే ఉన్నది ఉన్నట్లుగా జరిగిన విషయాన్ని మనము అంగీకరించడము. ఇందాక మేడం చెప్పారు, వాళ్ళు ఏమన్నా వాటిని అంగీకరించారు, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడము, తప్పు పట్టకుండా అంగీకరించడము, అది పరిశీలన. తర్వాత మన మనోభావాల్ని వ్యక్తపరచడము. ఉదాహరణకి ఒక స్త్రీకి ఒక గృహిణి తనకి ఆరోగ్యం బాలేదు, కానీ వంట చేయాలి, ఇంటి పనులన్నీ చేయాలి, తనకి చాలా టైర్డ్గా అనిపించింది. భర్త సహాయం చేయలేదు, లేదా ఇంట్లో ఎవరు సహాయం చేయటం లేదు. అక్కడ పరిశీలన ఏంటి? నాకు ఎవరు సహాయం చేయలేదు పనుల్లో అనేది పరిశీలన. మనోభావం ఏంటి? చాలా టైర్డ్గా ఉంది, చాలా నీరసంగా ఉంది అనేది అక్కడ మనోభావన. ఎవరు సహాయం చేయట్లేదని బాధగా కూడా ఉంది. ఇక్కడ తీరని అవసరం ఏంటి? సహాయము అనేది అవసరము. తన పనులకి కొంత సహాయం కావాలి, ఓదార్పు కావాలి, అది అవసరం. అప్పుడు అభ్యర్థన చేయాలన్నమాట. అంటే ఆ స్త్రీ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి చెప్పాలి, నాకు సహాయం అవసరము, నిందించకుండా చెప్పగలగాలి. చాలామంది స్త్రీలకి వారికి అవసరాలు ఉన్నాయని కూడా తెలియదు. వారి అవసరాలను వారు చాలా తక్కువ చేసుకుంటారు. కనుక ఈ అవసరాలని గుర్తించి వాటిని వ్యక్తపరచగలిగితే అప్పుడు మనము ఇంకా సజీవం అవుతాము. మనలో జీవశక్తి అనేది చక్కగా మేల్కుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ప్రాసెస్ చేద్దాము. మనలో ఉన్న అవసరాలతో మనము ఏ విధంగా వాటిని గుర్తించవచ్చు. ఓకే, ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి. ఇక చిన్న ధ్యాన సాధన ఇది. ఈ ధ్యాన సాధనలో మీరు మీ మనసులో ముఖ్యంగా కలిగే మనోభావన ఏంటి ఒకసారి గుర్తించండి. ఒక కష్టమైన పరిస్థితి వచ్చింది. ఆ కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా కలిగే మనోభావన బాధ, లేదా అసహనము, కోపము, దుఃఖము, ఒంటరితనము, భావనైనా కావచ్చు. నిజాయితీగా ఈ మనోభావాన్ని గుర్తించండి మీ మనసులో. ఈ మనోభావన కోపం అయితే ఆ కోపాన్ని అంగీకరించండి. ఆ కోపం వెనకాతల ఇంకా లోతుగా చూసినట్లయితే బాధ ఉంటుంది. ఆ బాధను కూడా గుర్తించండి. ఈ బాధ వెనకాతల ఇంకా లోతుగా చూసినట్లయితే భయం ఉంటుంది. ఆ భయాన్ని కూడా గుర్తించండి. ఈ భయము లోతుల్లోకి మీరు వెళ్ళినట్లయితే ఆ భయము వెనకాతల ఒక తీరని అవసరం ఉంటుంది. అది ఆ అవసరం ఏంటో గుర్తించండి. అది గుర్తింపు కావచ్చు, ప్రశంస కావచ్చు, ప్రేమ కావచ్చు, మిమ్మల్ని మీరుగా ఎదుటి వ్యక్తి అంగీకరించాలి అనుకోవచ్చు. అది కూడా ఒక ముఖ్యమైన అవసరము. నన్నుగా ఎదుటి వ్యక్తి అంగీకరించాలి. నన్నుగా ఎదుటి వ్యక్తి ఇష్టపడాలి. ఇది కూడా ఒక చక్కటి అవసరము. లేదా
బిలాంగింగ్, నేను కూడా చెందాలి, ఈ కుటుంబానికి చెందాలి, లేకపోతే ఈ గ్రూప్కి చెందాలి. సాంగత్యము, ఇది కూడా అవసరము. స్వేచ్ఛ, స్వేచ్ఛ కూడా ఒక ముఖ్యమైన అవసరము. ఈ అవసరాలు మనల్ని సజీవం చేస్తాయి, జీవితానికి దగ్గరగా చేస్తాయి, మనలో జీవశక్తి గుర్తించేదిగా చేస్తాయి. ఈ క్షణంలో, ఈ ప్రస్తుత క్షణంలో మీలో సజీవంగా ఉన్న ఆ అవసరం ఏంటి గుర్తించండి. నేను చెప్పింది ఎదుటి వ్యక్తి వినాలి అనుకోవడం, ఇది కూడా ఒక అవసరము. నన్ను విలువైన వ్యక్తిగా ఎదుటి వ్యక్తి గుర్తించాలి, నా విలువను గుర్తించాలి అనుకోవడం, ఇది కూడా ఒక అవసరము. ఈ అవసరాలని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము జీవశక్తికి దగ్గరగా అవుతాము, ఇంకా సజీవం అవుతాము. మనము ఎప్పుడైతే వ్యక్తి గుర్తిస్తామో అప్పుడు ఎదుటి వ్యక్తికి మనము చెప్పగలుగుతాము. ఈ అవసరం తీరాలంటే ఎదుటి వ్యక్తి ఏం చేయాలో మనం చెప్పగలుగుతాము. సో ఈ అవసరం తీరడానికి మీరు మీ కుటుంబంలో ఒక సభ్యుడిని ఎంచుకోండి, లేదా మీ ఫ్రెండ్స్, బంధువులు, వీరిలో ఎవరినైనా ఒక వ్యక్తిని ఎంచుకోండి. ఆ వ్యక్తికి మీరు చెప్పండి మీలో ఉన్న అవసరాన్ని. ఉదాహరణకి మీకు ప్రేమ అనేది అవసరమైతే ఆ వ్యక్తి నుంచి ఆ ప్రేమను మీరు ఎలా పొందొచ్చు చెప్పండి. చక్కగా మీరు అడగవచ్చు. సో ఇప్పుడు మీరు నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మీ పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి మీరు మీలో గుర్తించిన అవసరం ఏంటో వారితో చెప్పండి. మీలో గుర్తించిన ఆ చక్కటి, మీలో సజీవంగా ఉన్న అవసరము మీరు మీ పక్క వ్యక్తి వైపు తిరిగి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీరు ఐస్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా ఒకళ్ళు షేర్ చేస్తారా? ఇప్పుడు మీకు ఏమనిపించిందో హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా ఒకళ్ళు చెప్పాలనిపిస్తే. సో మనము నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాము, నెక్స్ట్ సూత్రము. ఓకే, ఇట్స్ బెటర్. ఇప్పుడు అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఎవరైనా చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనుకుంటే చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మనము మనోభావాలు, అవసరాలు ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాము. ఇవి మనము ఎదుటి వ్యక్తిలో మనము వినగలగడం కూడా ఒక గొప్ప కళ. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ మనోభావాల్ని వినడము. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ మనం చేద్దాము. మీరు ఇద్దరిద్దరుగా కూర్చోండి, మీ పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి కూర్చోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కూర్చొని మనము మీ మనసులో ఉన్నది చెప్పొచ్చు అన్నమాట. మీకు ఏదైనా వ్యక్తితో ఒక ఇబ్బంది ఉంది అనుకోండి,
లేదైనా మీ లైఫ్లో ఒక కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, లేదా ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటున్నారు, అది ఓపెన్గా మీ గురించి మీరు చెప్పచ్చు. ఆ ఎదుటి వ్యక్తి ఏం చేయాలి అంటే కరుణతో వినడం ప్రాక్టీస్ చేయాలి. అంటే వారు చెప్పే విషయాన్ని కాకుండా మనోభావాల్ని వినడం ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ హృదయంలో ఉన్న మనోభావాల్ని వినడం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది 5 minutes చేద్దామండి. అందరూ సిద్ధంగా ఉన్నారా ఇది చేయడానికి? ఓకే, కొంతమంది హ్యాండ్స్ రైజ్ చేశారు. ఓకే, మీరు సిద్ధంగా ఉంటే ఇద్దరిద్దరుగా కూర్చొని ఈ ప్రాసెస్ చేయండి. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామండి. అందరూ మన వాళ్ళే కాబట్టి ఈ ప్రాసెస్ మనం సార్ ఏదైతే చెప్పారో ఆ కరుణతో వినడం అనేది మనకు చక్కగా అలవాటు అవుతుంది. కాబట్టి ఒక పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడడం అనేది చక్కగా మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. ఇలాంటి క్లాసెస్కి వచ్చినప్పుడు మనం ఇటువంటి అవకాశాలు కూడా ఉపయోగించుకోవాలి. ఓకే అండి, ఎవరు మొహమాట పడవద్దు. సో 2 రూల్స్ మాట ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. వింటున్న వాళ్ళు మాట్లాడకూడదు. ఓకే, మీరు ఎదుటి వ్యక్తికి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా అండి? మీ ప్రెజెన్స్. మీరు ఎరుకతో వినడం అనేది ఎదుటి వ్యక్తికి మీరు ఇవ్వగలిగే గొప్ప బహుమానము. సో మీరు శ్రద్ధగా వినాలి వాళ్ళు చెప్పేది, మధ్యలో ఆపకూడదు, మాట్లాడకూడదు. కొన్నిసార్లు మీరు అంత శ్రద్ధగా వినేప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి ఎంతో ఉపశమనం వస్తుంది, రిలీఫ్ వస్తుంది, వాళ్ళకి సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఒక 5 minutes ఒకళ్ళు మాట్లాడతారు, ఒకళ్ళు వింటారు. ఎవరు మాట్లాడతారో ఎవరు వింటారో మీరు డిసైడ్ చేసుకోండి. మీ పేరు ముందు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుందో చెప్పండి. స్టార్ట్ చేయండి అమ్మా. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేయటం లేదు, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తక్కువగా ఏం చూడటం లేదు. ఇక్కడ కేవలం కరుణతో వింటున్నారు. కొంతమంది చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు వెనకాతల, కొంతమంది మాస్టర్స్. ఇక్కడ ముందర కూడా కొంతమంది మేడం చాలా శ్రద్ధగా వింటున్నారు. ఎక్సలెంట్. సో మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఒకసారి అందరం లేచి నిల్చుందాము. ఓకే, మీరు లేచి నిల్చొని మీ హ్యాండ్స్ని షేక్ చేయండి. చాలాసేపు కూర్చోవడం వలన శరీరానికి మూమెంట్ కూడా ఒక అవసరం, లేదంటే మన కాళ్ళన్నీ పట్టేస్తాయి. ఓకే, శరీరాన్ని షేక్ చేయండి, పక్క వాళ్ళకి తగలకుండా షేక్ చేయండి. ఎస్, ఎక్సలెంట్. ఎదుటి వ్యక్తిని చూసుకోండి. ఏది మేడం? ఓకే, సో మీరు మీ పక్క ఉన్న వ్యక్తి వైపు ఒకసారి తిరగండి. ఎదురెదురుగా ఇద్దరు నిల్చోవాలి. ఒక పార్ట్నర్ని చూసుకోండి, అందరికీ ఒక పార్ట్నర్ ఉండాలి. మేడం మీరు ఇంకొకళ్ళు అక్కడ ఉన్నారు కదా మేడం, ఆ మేడంతో ఉండొచ్చు.
మీ ఇద్దరు, ఓకే. మీరు అక్కడ, ఓకే, ఇంకొకళ్ళు లేరు. సో ముగ్గురు ఉన్నట్లయితే ముగ్గురు నిల్చోవచ్చు, ఒక సర్కిల్లో నిల్చోవచ్చు. సో ఇక్కడ సైలెన్స్లో ఆ ఎదుటి వ్యక్తిని కళ్ళలోకి చూడండి. ఇప్పుడు సైలెన్స్. ఇందాక మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే. వారి కళ్ళల్లోకి లోతుగా చూస్తున్నారు. అలానే వారి హృదయంలోకి లోతుగా చూస్తున్నారు. వారిని ఒక సజీవమైన వ్యక్తిగా చూస్తున్నారు, సజీవమైన మనిషిగా చూస్తున్నారు. ఇప్పుడు వారి హృదయం లోతుల్లోకి చూస్తున్నారు. వారి హృదయంలో ఉన్న బాధ కానీ, దుఃఖము కానీ, తపన కానీ ముందు చూస్తున్నారు. తర్వాత వారి హృదయంలో ఉన్న ఆ లోతైన ప్రేమను చూస్తున్నారు, ప్రేమ భావన. ఇప్పుడు మీ ఎదుట వ్యక్తిలో ఉన్న ఒక చక్కటి గుణాన్ని మీరు గమనించండి. వారిలో ఎన్నో సుగుణాలు ఉంటాయి, ఒక చక్కటి సుగుణాన్ని మీరు గమనించండి. మీరు కూడా చేయొచ్చు. ఎస్. మీ అందరిలో ఎంతో ఇంట్యూషన్ ఉంటుంది. మనందరికీ ఎదుటి వ్యక్తి లోపల ఏం జరుగుతుందో మనము గుర్తించగలుగుతాం. ఇప్పుడు మీరు మీ ఎదురుగా ఉన్న వ్యక్తిలో ఆ సుగుణాన్ని గుర్తించారు కదా. ఇప్పుడు వారి కొరకు ఒక మంచి కోరికను కోరుకోండి. మీకు ఏదనిపిస్తే అది మీ హృదయం నుంచి ఒక చక్కటి కోరికను కోరుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు చెప్పండి, మీరు గమనించిన ఆ సుగుణం ఏంటో చెప్పండి. తర్వాత మీరు కోరుకున్న ఆ కోరిక ఏంటో చెప్పండి. ఈ రెండు విషయాలు చెప్పాలి. ఓకే, ఇప్పుడు చెప్పచ్చు, మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు గమనించిన ఆ చక్కటి సుగుణం ఏంటో చెప్పండి. ఎస్, నిల్చొనే చేయొచ్చు ఇది కూడా. ఇప్పుడు మీరు ఏం కోరుకున్నారో చెప్పండి. వాళ్ళకి ఏం జరగాలని కోరుకున్నారు. సో మీరు చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి మీరు థ్యాంక్స్ చెప్పండి, హగ్ ఇవ్వండి వీలైతే. ఎస్, చప్పట్లు. అందరూ చక్కగా. వెరీ గుడ్. ఎవరైనా షేర్ చేస్తారా మేడం? మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఓకే, అక్కడ మేడం చెప్తా అంటున్నారు. హలో. ఓకే, ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎస్, ఎదుటి వ్యక్తిలో ప్రేమ ఉంది అని ఎంతమంది గుర్తించగలిగారు? హ్యాండ్స్ రేస్ చేయండి. వావ్. ఎదుటి వ్యక్తి గురించి ఒక చక్కటి కోరిక ఎంతమంది కోరుకున్నారు? ఎదుటి వ్యక్తి గురించి కోరిక కోరుకున్నప్పుడు ఎంతమందికి తేలిగ్గా అనిపించింది? ఎస్, మీరు షేర్ చేశారా ఎదుటి వ్యక్తికి మీ కోరిక ఏం కోరుకున్నారనేది? వెరీ గుడ్. ఎవరైనా చెప్తారా మీరు ఏం కోరుకున్నారు అనేది? అక్కడ మాస్టర్.
ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఓకే. ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఓకే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మేము ఎప్పుడు కూడా వినలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడటం. మాకు ఆనందం ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఎందుకంటే మనసులో ఏదో ఉండేది, కానీ అవి అన్నీ ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోయినాయో తెలియదు. కానీ ప్రతి వ్యక్తిలో ప్రేమగా ఉండాలి అనే సబ్జెక్ట్ తెలుసుకున్నాము. నేనైతే తను అదే కోరుకున్నాను, అందరికీ ధ్యానం పంచాలి, మనం ఆనందాన్ని, మనం ప్రేమను కూడా పంచాలి ప్రతి ఒక్కరికి. ఈ ప్రోగ్రామ్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం మేము ఉండి చూడటం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఇంకెవరన్నా షేర్ చేస్తారండి? మీ పేరు చెప్పి అప్పుడు మేము తండ్రి నుంచి వచ్చాం సార్. మీ ఈ పేరు ధ్యాన మేడం? మార్గంలోకి వచ్చాక చాలా ఆనందంగా ఉంది సార్. ప్రతి ఏ వ్యక్తిని చూసినా మనం ఎలా అయితే చూస్తామో వాళ్ళ కూడా ప్రేమతత్వంతో ఉండాలని కోరుకుంటాం సార్. ఓకే, అదే అర్థం చేసుకున్నాం సార్ నేను. మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి వ్యక్తిలోనూ ప్రేమతత్వం వాళ్ళు ఎలా ఉండనివ్వండి, మనం ప్రేమతత్వం ఎప్పుడైతే తీసుకున్నామో మన నుంచి కూడా వాళ్ళు ప్రేమతత్వం ఇస్తారు మనకు కూడా. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అక్కడ ఒకసారి చెప్తానని హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీరు ఎదుటి వ్యక్తి గురించి ఏం కోరుకున్నారు, వారిలో ఏం ఇక్కడ మేడంకి అడుగుతున్నారు. ఇక్కడ మేడం షేర్ చేస్తారు. మేడం, ఎస్, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నా పేరు లలిత అండి, మేము కాకినాడ నుంచి వచ్చాను. ఓకే. ఆ మేడం చెప్తున్నాడు, ఆ మేడంలో ఉన్న బాధను నేను చూసానండి. దాని వెనకాల ప్రేమ అన్నమాట. ఆ బాధ అంటే ప్రేమ, దాని వెనకాల ఉన్న ప్రేమను నేను చూశాను అనమాట. వావ్. ఆ ప్రేమని ఆవిడ ఎవరితో బాధపడుతుందో అదే అతను గుర్తించాలని నేను కోరుకున్నాను. వావ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. మీరు అలా కోరుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? నాకు చాలా తేలిగ్గా, చాలా తేలిగ్గా అనిపించింది అనమాట. ఎస్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. మీ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. ఆవిడ కూడా చాలా తేలిగ్గా అనిపించింది అటండి. మీరు మీ ప్రెజెన్స్ని పూర్తిగా, ఆ కరుణ అనే ప్రెజెన్స్ని మీరు ఇచ్చారు, అందుకని ఆమెకి చాలా తేలిగ్గా అనిపించింది. ఓకే, వెల్ డన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాది ఇరవై మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, కత్తవపాడు అండి మా ఊరు. నా పేరు ఇంటో అందండి. నేను ఇక్కడ ఒక ఆయన ఎదురుగా చూశానండి. ఆయన కళ్ళలోంచి నాకు నీళ్లు కనిపించినాయండి. అప్పుడు మనసులో నేనేమనుకున్నానండి, ఈయన తోటి నేను ఉన్నంతకాలం స్నేహభావంగా మెలగాలని అనుకున్నాను సార్. వావ్, స్నేహభావన ఆయనతో ఉన్నంతసేపు మీకు కలిగింది. ఎక్సలెంట్. వారి కోసం మీరు ఏం కోరుకున్నారు? ఏం లేదు సార్, ఆయన నుంచి నేను ప్రేమతత్వంగా నేను ఆయన కలిసి ఉండాలని కోరుకున్నారు. ఆయన ఎక్కడో తాడిమండలం, మాదేమో వెస్ట్ గోదావరి, అంటే 2 వెస్ట్ గోదావరి అనుకోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి అమ్మా, మైక్ ఇవ్వండి మేడం. అమ్మ, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. చెప్తాను. నేను మా ఆత్రేయపురం అండి. నా పేరు మహాలక్ష్మి అండి. నా పక్కన కొత్తగా వచ్చింది ఆవిడ. ఆ కొత్తగా వచ్చిన ఆవిడ 2 మాటలు మాట్లాడితే ఎంత ఆనందం అంటే ఆనందం ఆవిడ పొందుతుంది. ఆవిడ పొద్దున్నుంచి ఇంకా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే అంత ఆవిడ ప్రేమ అంతా నాకు హృదయానికి అద్దుకున్నది. నేను మాట్లాడుతా అంటే ఆవిడ ఎంత అద్భుతంగా, ఎంత ఆనందపడిపోతూ కంటనీళ్ళు వచ్చినట్టుగా ఈ వ్యక్తి కొత్తగా వచ్చిందటండి. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిందంటండి ఆవిడ. పొద్దుట వచ్చింది ఆవిడ. నేను చెప్పిన మాటల్లా ఎంతో ఆవిడ పొందింది నాకు ఎంత ఆనందం అనిపించిందండి. వావ్, మహాలక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు. చాలా, ఆమెకు కూడా ఎలా అనిపించిందో అడుగుదాము. మాట్లాడరు. ఓకే, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా. మనము ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి
మన గురించి కాకుండా మన స్వార్థాన్ని దాటి ఎదుటి వ్యక్తి గురించి కోరుకుంటామో అప్పుడు మనము మన ఆత్మస్థానంలోకి వెళ్తాం అన్నమాట. సహజంగానే వెళ్ళిపోతాము. అందుకని మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, భారం అంతా పోయినట్లుగా అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ చక్కగా చేసిన మీ అందరికీ ఒకసారి చప్పట్లు. యా, షేర్ చేస్తారా మేడం? మీరు ఏమనిపించిందో చెప్పండి. ష్యూర్. అందరికీ నమస్తే అండి. చాలా బాగా అనిపించింది. మనం ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి ప్రేమగా కరుణగా చూడడం, వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ కోసం మనం మంచిగా ఏదైనా కోరుకోవడం అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా చాలా మంచిగా అనిపించిందండి. అలాగే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి నేను సోల్ కోచ్ బ్యాచ్ 2 కూడా చేశానండి. ఇన్నర్ చైల్డ్కి కూడా వెళ్ళాను. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తొందరలోనే సార్ చెప్పారు కదా ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రాం ఉంది 24 నుంచి, అది దానికి ఆ అవకాశాన్ని అందరినీ కూడా ఉపయోగించుకోమని మరొక్కసారి నేను కూడా కోరుకుంటున్నానండి. చాలా అద్భుతంగా ఇలాంటివి మన లోపల మన అంతరంగంలో మనం శుద్ధి చేసుకుంటాం అన్నమాట అండి. మనకే తెలియని భయాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనల్ని మనం పరిశీలన చేసుకుని లోతుగా శుద్ధి చేసుకుంటాము ఆ ప్రోగ్రాంలో. ఎంతో బాగుందండి ప్రోగ్రాం. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పండి మేడం. కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు. ఏ ఊరు మేడం మీది? ఈతకోట అండి. ఈతకోట. దేవి చెక్క వాళ్ళ అమ్మగారినండి. దేవి చెక్క వాళ్ళ మదర్ మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీ ఎక్స్పీరియన్స్ని చక్కగా షేర్ చేశారు ఈరోజు. మేడం చెప్పినట్లుగా మనము ఈ అంతర శిశువు ప్రోగ్రాంలో మనకి హృదయం లోతుల్లో దాగున్న మనోభావాలన్నింటినీ మనం తెలుసుకోగలుగుతాము, వాటిని వ్యక్తపరచగలుగుతాము, వాటిని రిలీజ్ చేయగలుగుతాము. చిన్నప్పుడు మనకి ఏర్పడిన ఆ లోతైన గాయాలని ఎప్పుడైతే మనము నయం చేసుకుంటామో అప్పుడు మన లోపల ఉన్న ఆ ఆత్మ చైతన్య శక్తి అనేది పూర్తిగా వికసిస్తుంది, పూర్తిగా పరిణితిలోకి వస్తుంది, మనకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా మనము మన శరీరంలో రుగ్మతల్ని నయం చేసుకోవచ్చు, మన సంబంధ బాంధవ్యాలు ఇంకా ఆనందం చేసుకోవచ్చు. మనం చేయాలనుకుంటున్న పని, మనము ఏ పని చేయాలనుకొని వచ్చామో ఈ భూమి మీదకి, ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి అంతా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సూత్రం చూద్దాము. నాయకుడు తన అభిప్రాయాన్ని కరుణతో ఇస్తాడు, విమర్శతో కాదు. ఇప్పుడు మనము ఇక్కడ ప్రాసెస్లో ఏమి సలహాలు ఇవ్వలేదు, కానీ కొన్నిసార్లు మన ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యవహారాల్లో కానీ సలహాలు ఇవ్వాల్సి రావచ్చు ఎదుటి వ్యక్తికి. సో అప్పుడు ఏ విధంగా సలహాలు ఇవ్వాలి? నేను చెప్పింది కరెక్ట్, నువ్వు ఇలాగే చేయాలి అని చెప్పడు నిజమైన నాయకుడు. ఏ విధంగా ఇస్తారంటే సలహాని విమర్శతో కాకుండా కరుణతో ఇస్తారు. మనము ఎదుటి వ్యక్తిని సరిచేయాలి అనే భావనతో ఇవ్వమాట. చాలాసార్లు మనం ఇచ్చే సలహా ఎలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాం. నీలో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు దీన్ని సాల్వ్ చేసుకో, లేకపోతే నువ్వు ఈ విధంగా కాదు వేరే విధంగా ఉండాలి. ఉదాహరణకి భార్యకి భర్తలో ఉన్న లేజినెస్ నచ్చలేదు, అప్పుడు ఏమని సలహా ఇస్తుంది? నువ్వు ఇంకొంచెం లేజినెస్ తగ్గించుకోవాలి. లేదంటే భర్త అయినా భార్యకి సలహా ఇవ్వచ్చు. సో మనము ఎప్పుడు
ఎదుటి వ్యక్తిని మార్చాలనే ప్రయత్నంలో ఉంటాం, మనకు తెలియకుండా జరుగుతుంది ఇది. దాన్ని మనం గమనించుకోవాలి. గమనించి మనము మన అభిప్రాయాన్ని తెలియజేస్తాము, మార్చడం అనే ఉద్దేశంతో కాదు. మనము తెలియజేసే అభిప్రాయం ఎప్పుడు విమర్శ లేకుండా ఉండాలండి. నువ్వు సోమరిపోతువి, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం పిల్లలకు చాలా చెప్తాము. సో అది ఎంతో హాని కలిగిస్తుంది అన్నమాట. ఓకే, ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆరోపణ చేస్తారో, లేకపోతే నింద వేస్తారో, జడ్జ్ చేస్తారో, అది వారిలో బలంగా లోపలికి వెళ్ళిపోతుంది. అదే నిజం చేసుకుంటారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత. సో మేము చాలామంది చూస్తూ ఉంటాం, వాళ్ళు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు, థెరపీ కోసం వస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటిని మనం లోతుగా చూసినట్లయితే తల్లిదండ్రుల యొక్క జడ్జిమెంట్స్ అన్నీ ఉంటాయి అందులో. ఓకే, నేను చాలా తక్కువ, నేను ఎందుకు పనికిరాను, నేను చేతకాని దాన్ని, చేతకాని వాడిని అనే భావన బలంగా ఏర్పడుతుంది చిన్నప్పుడు. సో మన రిలేషన్షిప్స్లో మనము విమర్శలు చేయడము కానీ, నిందలు వేయడం కానీ ఎంతో హానిని కలిగిస్తాయి ఆ రిలేషన్షిప్కి. సో మనము ఎంతమంది ఇక్కడ చక్కగా ఆనందకరమైన సంబంధ బాంధవ్యాలు కోరుకుంటూ ఉన్నారు? ఎస్, యా. సో మన సంబంధ బాంధవ్యాలు ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ మనము విమర్శనతో చూడకూడదు, నిందలు వేయాలని చూడకూడదు. ఎదుటి వ్యక్తిలో మనము వాళ్ళు మనల్ని నిందిస్తున్నా సరే మనము వారి తీరని అవసరాలనే వినాలి, కానీ వారు వేస్తున్న నిందను వినకూడదు. ఇది గొప్ప జ్ఞానం మార్షల్ రోజెన్బర్గ్ ఈ ప్రపంచానికి అందించారు. ఇది ప్రాక్టీస్ చేయడానికి ఎంతో సమయం పడుతుంది, కానీ ఇది ధ్యానులందరికీ మాత్రమే సాధ్యమండి. సో ఈ ధ్యానము అనేది, ఆధ్యాత్మిక మార్గం అనేది ఎంతో విశిష్టమైనది. కేవలం మనము ఏమి చేస్తున్నట్టు కనిపించదు. జస్ట్ కళ్ళు మూసుకున్నట్టు ఒక 1 అవర్ ఉంటాం, రోజుకి 2 అవర్స్ ఉంటాం, 3 అవర్స్ ఉంటాం, కానీ లోపల ఎంతో పరివర్తన, అంతర్పరివర్తన ఈ ధ్యాన సాధనలో జరుగుతోంది. సో ఒక్కసారి మనము మీరందరూ చేస్తున్న ఈ ధ్యాన సాధనకి చక్కగా చప్పట్లు. ఎస్, వెరీ గుడ్. ఒక భార్య తన భర్తతో మాట్లాడుతుంది ఇలా. ఆయన చాలాసార్లు ఫోన్లో ఉంటాడు, ఇంట్లో ఉన్నా సరే. ఉదాహరణ జస్ట్ ఇది. ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది భర్తతో? ఓకే, కొంతమందికి. ఎస్ మేడం, ఇక్కడ నవ్వుతూ చేయి లిఫ్ట్ చేస్తున్నారు. సో సాధారణంగా అప్పుడు భార్య ఎలా రెస్పాండ్ అవుతుంది? నువ్వు ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు, నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు. ఎవరైనా ఇలా చెప్పారా అండి మీ భర్తకి? ఏదో ఒక సమయంలో నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అని. సో ఇవి వినేటప్పుడు ఆ భర్తకి ఎలా అనిపిస్తుందంటే నన్ను జడ్జ్ చేస్తుంది అని క్లోజ్ అయిపోతారన్నమాట అప్పుడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేసేట్టుగా మాట్లాడతామో అప్పుడు ఎదుటి వ్యక్తి ఓపెన్ అవ్వరు, క్లోజ్ అవుతారు. సో అవును, నాకు చాలా వర్క్ ఉంది, ముఖ్యమైన పనులు ఉన్నాయి ఆఫీస్లో. వాళ్ళు చూస్తుంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామే, కానీ అప్పుడు ఏం చెప్తారు? రక్షణాత్మకంగా మారడం, డిఫెన్సివ్గా, అంటే వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చెప్తారన్నమాట. సో ఈ విధంగా మనం జడ్జ్ చేయడం వలన ఎదుటి వ్యక్తి క్లోజ్ అవుతారు, ఓపెన్ అవ్వరు. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఈ ఉదాహరణలో ఏ విధంగా భార్య కమ్యూనికేట్ చేయొచ్చు, ఏ విధంగా మాట్లాడచ్చు? ఉన్న విషయాన్ని ముందు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, గమనించడం, పరిశీలన అంటారు, లేకపోతే గమనించడం. ఈ సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాదాపు 1 గంట పాటు ఫోన్లో మాట్లాడుతున్నావని నేను గమనించాను.
ఇక్కడ గుర్తించండి, ఇక్కడ మీరు గమనించింది చెప్తున్నారు, అంతేగాని ఎక్కడ జడ్జ్ చేయటం లేదు, తప్పు పట్టడం లేదు. ఆ భార్య ఆ భర్తని తప్పు పట్టకుండా గమనించిన దాన్ని ముందు చెప్పింది. తర్వాత నువ్వు అలా చేసినప్పుడు నాకు ఒంటరితనం మరియు నిరాశ అనిపించింది. ఇక్కడ హానెస్టీ ఉంది, నిజాయితీ ఉంది ఈ మాటల్లో. ఎప్పుడైతే మనము నిజాయితీగా మనలో ఉన్న ఎమోషన్స్ని వ్యక్తపరుస్తామో అప్పుడు ఎదుట వ్యక్తి కనెక్ట్ అవుతారు, మనకి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. నేను ఇది నా పిల్లలతో ఎక్కువ ఉపయోగిస్తానండి. పిల్లలు చాలాసార్లు మనం చెప్పిన మాట వినరు, సహజమే అది. అప్పుడు నేను వాళ్ళతో కనెక్షన్ కోరుకుంటాను అనమాట. వాళ్ళని మార్చడానికి కూర్చుంటాను వాళ్ళతో. నేను చెప్పే మాట వాళ్ళు వినాలి అనే ఉద్దేశంతో కూర్చోను, వాళ్ళతో ఒక సంబంధం నాకు కావాలి, కనెక్షన్ కావాలి అని ఉద్దేశంతో కూర్చుంటాను. అప్పుడు వాళ్ళని జడ్జ్ చేయకుండా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తాను. నువ్వు తొందరగా పడుకోవటం లేదు కనుక నాకు భయంగా ఉంది, నీ ఆరోగ్యం పాడవుతుందేమోనని. లేదా నువ్వు హెల్తీగా ఫుడ్ తినటం లేదు, నీ బోన్స్ స్ట్రాంగ్గా అవ్వమేమో అని నాకు భయంగా ఉంది. ఇది నిజాయితీ మాట. నిజాయితీగా ఉన్నట్లుగా మన ఎమోషన్ని చెప్పడం. తర్వాత అవసరము. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఆ భార్య ఏ విధంగా చెప్పింది, ఎందుకంటే నాకు నీతో సమయం గడపడం, మన దగ్గరితనం అనుభవించడం అవసరము. ఈ అవసరాన్ని ఆ భార్య గుర్తించింది మాట. నీతో సమయం గడపడం అనేది నాకు అవసరము, నీతో చక్కటి బాంధవ్యము, చక్కటి దగ్గరితనము అనుభవించడం అనేది నాకు అవసరము. ఆ అవసరాన్ని కూడా నిజాయితీగా వ్యక్తపరిచింది ఆ భార్య. సో నేను కూడా పిల్లలతో చెప్పేప్పుడు ఆ అవసరాన్ని, నీకు చక్కటి ఆరోగ్యకరమైన శరీరము రావాలి అనేది నాకు అవసరం, లేదా నీకు చక్కటి నిద్ర ఉంటే ఆరోగ్యం వస్తుంది అనేది నా అవసరము. ఇలా ఎప్పుడైతే నేను నా అవసరాన్ని వ్యక్తపరుస్తానో అప్పుడు కనెక్షన్ ఇంకా బలపడుతుంది ఎదుటి వ్యక్తితో. తర్వాత రిక్వెస్ట్. సో ఈ ఎగ్జాంపుల్లో ఆ భార్య ఏమని రిక్వెస్ట్ చేసింది, ఈ రాత్రి డిన్నర్ తర్వాత ఫోన్ పక్కన పెట్టి 20 నిమిషాలు నాతో మాట్లాడగలవా? సో చాలా వరకు ఇంతవరకు వెళ్ళరు ఎవరు, ఈలోగానే గొడవ అయిపోతుంది. భార్య అలుగుతుంది, భర్త వెళ్ళి టీవీ ఆన్ చేసుకుంటాడు, చాప్టర్ క్లోజ్. సో ఇక్కడ కనెక్షన్ లేదు. ఎప్పుడైతే అభ్యర్థన క్లియర్గా ఉంటుందో, ఇది చాలా ముఖ్యం అన్నమాట. మన అవసరాన్ని మనం గుర్తించిన తర్వాత దాన్ని రిక్వెస్ట్ రూపంలో చెప్పాలి ఎదుటి వ్యక్తికి. వాళ్ళు ఆ రిక్వెస్ట్ని తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే డిమాండ్ చేస్తారు ఒక్కొక్కసారి, నువ్వు నాతో ఎలా అయినా సమయం గడపాలి అని. సో డిమాండ్ కాకుండా రిక్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇంకొకసారి 4 స్టేజెస్ ముందు మీ రిలేషన్షిప్లో, సంబంధ బాంధవ్యంలో మీకు ఎదురైన సమస్యను గమనించడము, తర్వాత మీకు ఎలా అనిపించిందో, అలా జరిగినప్పుడు నాకు ఈ విధంగా అనిపించింది, నాకు బాధగా అనిపించింది, కోపంగా అనిపించింది, లేదా భయంగా అనిపించింది, లేదా ఒంటరిగా అనిపించింది, మీకు అనిపించిన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడము. తర్వాత మీ అవసరాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడం, ఎందుకంటే నాకు ప్రేమ, అనురాగం అనేవి అవసరము, లేదా దగ్గరితనము, సమయం గడపడం అనేది అవసరము, లేదా నీ కోసం నీ ఆరోగ్యము అనేది నాకు అవసరము, నీతో సమయం గడపడం అనేది నా అవసరము.
లేదా నాకు స్వేచ్ఛ అనేది అవసరము అని నిజాయితీగా మన అవసరాన్ని వ్యక్తపరచడము. ఆ తర్వాత ఆ అవసరం తీరాలంటే ఎదుటి వ్యక్తి ఏం చేయొచ్చు అనేది కూడా మీరు చెప్పాలి, అడగాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నాన్ వైలెంట్ కమ్యూనికేషన్లో మనము ఈ విధంగా కమ్యూనికేట్ చేస్తాము. ఇది కరుణతో నాయకత్వం వహించే ప్రతి వ్యక్తికి తన మనోభావాల పట్ల అవగాహన ఉంటుంది, వాటిని వ్యక్తపరిచే నిజాయితీ ఉంటుంది. అలానే తన అవసరాల పట్ల అవగాహన ఉంటుంది, వాటిని నిజాయితీగా వ్యక్తపరిచే ధైర్యం కూడా ఉంటుంది. నెక్స్ట్ 5వ సూత్రం, ఇది చాలా ముఖ్యమైన సూత్రం అండి. కరుణతో అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా ఎస్ అని బుర్ర ఊపాలి అనుకుంటారు. కరుణతో నాయకత్వము, కరుణతో మెలగడము అంటే ఎదుటి వ్యక్తి చెప్పిందంతా చేయడం కాదు. మనము కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుంది, అప్పుడు నో చెప్పగలగాలి. కానీ నో ఎలా చెప్పాలి, అది కూడా ఒక గొప్ప కళ అన్నమాట. ఎదుటి వ్యక్తిని మనము తప్పు పడుతూ నో చెప్పడం కాదు, వద్దు అని చెప్పడానికి కూడా ఒక మార్గం ఉంది. మనం ఎప్పుడైతే నో చెప్తామో అప్పుడు ఎదుటి వ్యక్తిని మనం దూషించకుండా, తప్పు పట్టకుండా, తీర్మానం చేయకుండా నో చెప్పాలన్నమాట. ఉదాహరణకి ఒక ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని మూవీకి రమ్మని అడిగారు, సినిమాకి రమ్మని చూడ్డానికి. చాలా ఫోర్స్ చేశారు, మీకు వెళ్ళాలని లేదు. ఓకే, అప్పుడు నో ఎలా చెప్తారు? నాకు ఇప్పుడు రిలాక్సేషన్ ఎంతో అవసరము కనుక నేను ఇప్పుడు రాలేను. మీ అవసరం ఏంటో అక్కడ చెప్పాలి, అప్పుడు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ కొన్ని ఇక్కడ ఉదాహరణలు చెప్పాను ఎలా నో చెప్పాలి అనేది. ఒక ఉదాహరణ, నీ రిక్వెస్ట్ నేను గౌరవంగా వింటున్నాను, ఇప్పుడు అది చేయలేను ఎందుకంటే నాకు విశ్రాంతి అవసరము. ఎదుటి వ్యక్తి కొన్నిసార్లు నో చెప్తారు, అప్పుడు ఎలా వినాలి మనం? జిరాఫీ చెవులు అని విన్నాము, ఇందాక చెప్పుకున్నాము. ఆ చెవులు ఓకే, వినడము కూడా కరుణతో వినగలగడము, అది ఎలా చేయాలి? చాలామంది సున్నిత మనస్కులు ఏం చేస్తారంటే ఎవరైనా నో చెప్తే తట్టుకోలేరు, హర్ట్ అవుతారు. ఎవరైనా అలా హర్ట్ అవుతారా అండి? ఇక్కడ ఎవరైనా నో చెప్పారనుకోండి వెంటనే హర్ట్ అవుతారు. సో మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి మనకి నో చెప్పినప్పుడు దాని వెనకాతల వాళ్ళు ఏ అవసరంతో చెప్పారు అనేది వినడం. ఓకే, సో దాన్ని మనం గుర్తించడము. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి అవసరాలను వింటామో అప్పుడు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఆ వ్యక్తితో మనకి. మార్షల్ రోజెన్బర్గ్ అనే ఈ మాస్టరు ఒక వర్క్షాప్ చేస్తూ ఉన్నారు. ఆ వర్క్షాప్లో ఒక లేడీ అటెండ్ అయ్యారు ఆ వర్క్షాప్కి. ఆమెకి తన అబ్బాయితో ప్రాబ్లం ఉంది. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఈ మాస్టర్తో ఆమె చెప్పారు, మా అబ్బాయి ఎక్కువ సిగరెట్స్ తాగుతూ ఉన్నాడు, తనకి ఎంత చెప్పినా వినటం లేదు అని చెప్పి ఆమె వచ్చి చెప్పారు. అప్పుడు మార్షల్ రోజెన్బర్గ్ తన్ని తానుగా అంగీకరించండి అని చెప్పాడు అన్నమాట. తన్ని తానుగా అంగీకరించండి, తన్ని మార్చడానికి ప్రయత్నించొద్దు.
మీరు మార్చడానికి ప్రయత్నం మొదలేయండి అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆమె ఇది ట్రై చేయాలి అని చెప్పి ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వు సిగరెట్స్ తాగడం నాకు ఓకే అని చెప్పింది అన్నమాట. ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. లేదు, నిజంగా నాకు ఇష్టమే నువ్వు సిగరెట్స్ తాగడము, నాకు ఓకే అని చెప్పాడు. ఆమె చెప్పింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నువ్వు ఈరోజు ఎందుకు నాతో అలా మాట్లాడావని అడిగాడు. లేదు, నాకు నిజంగా నిన్నుగా నేను అంగీకరిస్తున్నాను ఆమె చెప్పింది. ఆ క్షణంలో అబ్బాయి కళ్ళంట నీళ్ళు వచ్చి నువ్వు సిగరెట్స్ తాగడం సరైందని నాకు చెప్పావు, కానీ నేను అది సరైందని అనుకోవటం లేదు అని చెప్పాడు. ఎన్నో సంవత్సరాలుగా అబ్బాయి రెసిస్ట్ చేస్తూ వచ్చాడనమాట ఆమె చెప్పిన దాన్ని. కానీ తను ఒక్కసారి అంగీకరించేసరికి తనలో మార్పు అనేది, కనెక్షన్ అనేది మొదలైంది తల్లితో. ఇంకొకసారి ఒక పార్టిసిపెంట్, ఆ వర్క్షాప్కి వచ్చిన పార్టిసిపెంట్ మార్షల్ రోజెన్బర్గ్ గారిని అడిగారు, మీరు అవసరాలని గుర్తించమంటున్నారు, ఓకే, నాకు ఖాళీ సమయం కావాలి నా కోసం, అది నాకు అవసరము. ఆ అవసరం ఎలా తీరుతుంది? నేను ఉదయం అంతా జాబ్ చేయాలి, రాత్రి వెళ్ళగానే వంట చేయాలి, ఆ అవసరం నాకు ఎలా తీరుతుంది? చాలా కష్టంగా ఉంది అని చెప్పి అడిగారు. సో మీరు మీ ఇంట్లో వ్యక్తులతో చెప్పండి, నాకు విశ్రాంతి అవసరము, నేను ఈరోజు వంట చేయలేను అని చెప్పండి అని చెప్పారన్నమాట ఆయన. కానీ ఆమెకి అది కష్టంగా అనిపించింది. నేను వంట చేయకపోతే నా వల్లనే ఇల్లంతా నడుస్తుంది, నేను వంట చేయకపోతే ఇల్లు ఏమైపోతుందో అని చెప్పి ఆమె భయపడ్డారు. సో ఆ వర్క్షాప్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 2 months తర్వాత అదే మదర్ యొక్క పిల్లలు మార్షల్ రోజెన్బర్గ్ వర్క్షాప్కి వచ్చారు. ఆ పిల్లల్ని మార్షల్ అడిగారు, లాస్ట్ టైం మీ మదర్ వచ్చారు, ఆ తర్వాత మీ ఇంట్లో ఎటువంటి మార్పులు జరిగాయి అని అడిగారు అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి, అంటే మీ మదరు వంట చేయడం తనకి కష్టంగా ఉందని ఆ రోజు వర్క్షాప్లో చెప్పారు, తనకి విశ్రాంతి ఎక్కువ కోరుకుంటున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఆ విషయం ఏమైంది అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, మా అమ్మ వంట చేయడం మానేసింది, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో అని చెప్పాడు. సో కొన్నిసార్లు ఏంటంటే స్త్రీలు ముఖ్యంగా వాళ్ళ అవసరాలని గుర్తించకుండా, వ్యక్తపరచకుండా బలవంతంగా వాటిని అణచివేసుకుంటారన్నమాట. దానివలన ఇంట్లో వ్యక్తులకు కూడా అది ఆనందాన్ని ఇవ్వదు. ఓకే, సో మీరు ఎప్పుడైతే జెన్యూన్గా, నిజాయితీగా మీ అవసరాలని గుర్తిస్తారో, వ్యక్తపరుస్తారో, ప్రతి స్త్రీ యొక్క అవసరాలు ఎప్పుడైతే తీరుతాయో ఆ కుటుంబం చాలా చక్కగా, ఆనందంగా ఉంటుందండి. అది ప్రేమ కావచ్చు, గుర్తింపు కావచ్చు, విశ్రాంతి కావచ్చు, వారు ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్, స్వీయ కరుణ. మనము ఎదుటి వ్యక్తికి కరుణను చూపించాలంటే మనలో ముందు ఆ కరుణ భావన అనేది ఉండాలి. ఎప్పుడైతే మన ప్లేట్ ఫుల్గా ఉంటుందో అప్పుడే ఎదుటి వ్యక్తికి మనం ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఉండాలి కదా ఏదైనా ఇవ్వాలంటే, మన దగ్గర లేకుండా ఇవ్వడం సాధ్యం కాదు. సో ఈ స్వీయ కరుణ అనేది మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన అవసరాల పట్ల మనకి అవగాహన ఎప్పుడైతే వస్తుందో అది స్వీయ కరుణ అని అర్థం. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తికి నిజాయితీగా మన మనోభావాల్ని చెప్పగలుగుతామో అది స్వీయ కరుణ అని అర్థము. కొంతమంది ఏం చేస్తారంటే
ఎదుటి వ్యక్తి ఏదైనా బాధలో ఉన్నారనుకోండి, ఇంట్లో కానీ ఎక్కడైనా రిలేషన్స్లో కానీ ఎదుటి వ్యక్తి బాధగా ఉంటే ఆ బాధకు వాళ్ళే కారణం అనుకుంటారు. ఆ బాధని నేనే తీర్చాలి అనుకుంటారు. అది స్వీయ కరుణ కాదు. ఎదుట వ్యక్తి బాధ వెనకాతల వారి తీరిన అవసరం ఉంది, అది గుర్తించాలి. కానీ ఆ బాధని తీర్చే బాధ్యతను మీరు తీసుకోకూడదు. ఓకే, కరుణతో వినాలి, అంతేకాని దానికి కారణం మీరు అనుకోకూడదు. ఎప్పుడైతే అలా అనుకుంటారో మీరు అపరాధ భావంలోకి, దుఃఖంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఇది చాలామంది చేసే తప్పు. మనము ఇతరుల భావాలకి బాధ్యత తీసుకోవడం కాదు, కానీ వారి అవసరాలని కరుణతో అర్థం చేసుకోవడము. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి యొక్క బాధని కరుణతో వినడం మాత్రమే, కానీ మనమే ఆ అవసరాన్ని తీర్చేయాలి, నా వల్లనే వాళ్ళకి బాధ వచ్చింది అనే భావన నుంచి మనం బయటపడాలి. మనము జెన్యూన్గా క్షమాపణ అడగచ్చు. ఎప్పుడైనా తప్పు చేసి ఉండుంటే మనం క్షమించమని అడగచ్చు. అంతేగాని ఆ బాధ్యతనంతా మనమే తీసుకొని కృంగిపోకూడదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్. 6వ సూత్రము, సంఘర్షణని ఎలా పరిష్కరించుకోవచ్చు మనము. ఒక తగువ అయిందనుకోండి, ఎవరితోనైనా మనకు గొడవ అయింది, బాహ్యంగా ఎవరితోనైనా గొడవ అయింది, ఆ గొడవని ఎలా పరిష్కరించుకోవాలి. ఈ గొడవని పరిష్కరించుకోవడానికి మనం ఇందాక చెప్పుకున్న సూత్రమే. ఎదుటి వ్యక్తితో ఎప్పుడైతే మనం కనెక్షన్ ఏర్పరచుకుంటామో అప్పుడు ఆ గొడవ, సంఘర్షణ అనేది నిలబడదు. ఎప్పుడైతే మనము నిందిస్తామో అప్పుడే సంఘర్షణ పెద్దదవుతుంది. సో కనుక ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలని మనము వినడము, ఆ అవసరాలని వినడము చేస్తామో అప్పుడు సంఘర్షణ అనేది ఉండదు. శాంతి అంటే ప్రతీకారం కంటే కష్టమైనది, అది సానుభూతిని కోరుకుంటుంది. సో ఇది మార్షల్ రోజెన్బర్గ్ గారు చెప్పారన్నమాట. శాంతి అనేది ప్రతీకారం తీర్చుకోవాలనే తపన కన్నా కష్టమైనది. సో కరుణ ఉంటేనే శాంతి వస్తుంది. కరుణే మూలము. ఓకే, ఆఖరి సూత్రము, నెక్స్ట్ స్లైడ్. మనము ఈ జిరాఫ్ చెవులతో ఎలా వినాలి ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాల్ని అనేది ఇందాక చూసాము. నెక్స్ట్, ఇది కూడా మనం చూసాము. నెక్స్ట్, కృతజ్ఞతతో నడిచే నాయకత్వము. కృతజ్ఞతా భావము ఎంతో ముఖ్యమైనదండి. ఇది నాయకుడికి ఉండే గొప్ప లక్షణం అన్నమాట, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడము. కృతజ్ఞతని వ్యక్తపరిచేటప్పుడు మనకి ఎవరైనా ఒక సహాయం చేశారనుకోండి, మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు మీరు? సాధారణంగా మనం థ్యాంక్ యూ అని చెప్తాము. నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్పదానివి అని చెప్తాము. ఎదుటి వ్యక్తి మనకి ఏ పని చేశారు, దానివలన మనకి ఏ అవసరం తీరింది అనేది వ్యక్తపరచాలన్నమాట. అది మనల్ని ఎంతో సజీవం చేస్తుంది, ఎదుటి వ్యక్తికి కూడా ఎంతో చక్కగా అనిపిస్తుంది. నేను ఉదాహరణకి చాలా క్లాసులు చెప్పడానికి వెళ్తాను. కొంతమంది ఏమో మాస్టర్ మీరు చాలా గొప్పవారు అంటారు, చాలా చక్కగా చెప్పారు అంటారు, కానీ దానివల్ల నాకు ఎప్పుడు సంతృప్తి రాదు ఎక్కువ. కానీ కొంతమంది వాళ్ళ సమస్య ఏ విధంగా తీరింది నేను చెప్పిన క్లాస్ వలన అనేది చెప్తారు, అప్పుడు నాకు చాలా సంతృప్తి అనిపిస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే
మనము ఎదుటి వ్యక్తి జీవితానికి మనము ఒక మంచి చేశాము అని మనకు నిర్ధారణ వస్తుందో అప్పుడు మనం ఇంకా ఆనందంగా అవుతాం, ఇంకా సజీవంగా అవుతాము, ఇంకా సంతృప్తిగా అవుతాము. సో ఇదే మన జీవితాన్ని ముందరికి నడిపించే సాధనం అన్నమాట, కృతజ్ఞతా భావన. సో మన జీవితాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక ముగ్గురికైనా మీ జీవితం వాళ్ళ వలన ఎలా ప్రభావితమైందో వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా మనం జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. అందరూ చేస్తారా అండి ఇది? ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎస్ మేడంకి మైక్ మీ పక్కనే ఉన్నారు సూర్యారెడ్డి గారు. చెప్పండి మేడం. నా పేరు లక్ష్మి, మా ఊరు సూరంపూడి. నేను ఇప్పుడు ఈవిడతో మాట్లాడాను కదా, అప్పుడు ఆవిడ కొన్ని విషయాలు నాతో చెప్పారు ఆవిడ గురించి. అప్పుడు ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చి చాలా ఆవిడ పట్ల నాకు చాలా ప్రేమ కలిగింది. ఆవిడ కూడా ఎంతో ఆతృతతో చెప్పారు ఆ విషయాలు నాతోని. ఇద్దరు మనసులు చాలా తేలికైపోయాయి. అప్పుడు మనం ఇప్పుడు ఇంకా ఎవరితోనైనా అలాగే ఉండాలి. మనకున్న వస్తువు మనకి దూరమైనప్పుడు మనం దాని గురించి బాధపడకుండా అందరితోని ప్రేమను పంచుకుంటే ఎంత ఆనందాన్ని పొందుతామో అన్న విషయం తెలుసుకున్నాం. ఇంకెప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ కృతజ్ఞతా భావాన్ని మనము మన హృదయంలో నింపుకుందాము. ఒక 5 minutes ఈ ప్రాక్టీస్ చేద్దాము. మీరు ఒకసారి మీ జీవితంలో మీకు మేలు చేసిన వ్యక్తుల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక 2 వ్యక్తుల్ని గుర్తు చేసుకోండి కళ్ళు మూసుకొని. వారు మీకు చేసిన ఉపకారాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. వారు మీకు చేసిన ఆ ఉపకారం వలన మీకు ఎలా అనిపించింది గుర్తు చేసుకోండి. మీకు ఆనందంగా అనిపించిందా, ధైర్యంగా అనిపించిందా, నమ్మకంగా అనిపించిందా, భారం దిగినట్లుగా అనిపించిందా, స్వేచ్ఛగా తేలికగా అనిపించిందా? ఆ 2 వ్యక్తుల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. వారు చేసిన ఉపకారం వలన, ఒక సహాయము, ఉపకారము, అది చిన్నదైనా కావచ్చు, మీకు వారు చేసిన పని వలన ఏ అవసరం తీరింది గుర్తు చేసుకోండి. వారు మిమ్మల్నిగా గుర్తించారా, మీకు ప్రేమని పంచారా, ఏ అవసరం మీకు తీరింది ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు సురక్షితంగా అనిపించిందా? మీకు భద్రతా భావము కలిగిందా వారు చేసిన పని వలన? మీకున్న స్వీయ విలువని వారు గుర్తించారా? ఆ స్వీయ విలువ అనే అవసరం తీరిందా? సాంగత్యము అనే అవసరం తీరిందా?
గుర్తింపు అనే అవసరం తీరిందా? ఇప్పుడు మీరు ఆ వ్యక్తితో ఈ విధంగా చెప్పండి, నువ్వు చేసిన ఈ ఉపకారము, ఈ పని వలన నాకు ఎంతో మేలు జరిగింది. మీకు జరిగిన ఆ మేలు చెప్పండి వారితో. నాకు చాలా ఆనందంగా అనిపించింది, వెలితి తీరినట్లు అనిపించింది, భద్రతగా అనిపించింది, సురక్షితంగా అనిపించింది, ప్రేమ అనే అవసరం తీరింది. ఇంకా అది ఏ ఇతర అవసరమైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి మీకు చేసిన సహాయము మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేసింది అనేది తనకి చెప్పండి. ఇప్పుడు ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పండి తనకి. మీ హృదయంలోనే ఆ వ్యక్తికి మీరు ప్రేమతో హగ్ చేసుకోండి లేదా షేక్ హ్యాండ్ ఇవ్వండి. వారి అన్కండిషనల్ లవ్ మీకు చక్కగా మీ హృదయాన్ని తెరిచి వారి ప్రేమనంతటిని స్వీకరించండి. ఇప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన ఒక వ్యక్తిని గుర్తు చేసుకోండి. నిస్వార్థంగా మీకు ప్రేమనిచ్చిన ఒక వ్యక్తి. వారి నిస్వార్థమైన ప్రేమ మీ హృదయంలో నిండుతోంది. మీ హృదయం అంతా ఇప్పుడు ఆ ప్రేమతో నిండింది, ఆ వ్యక్తి ఇచ్చిన ప్రేమతో. మీరు ప్రేమకి అర్హులు అని మీరు గుర్తించారు ఈ వ్యక్తి వలన. మీరు ప్రేమకి అర్హులు అనే విషయాన్ని ఆ వ్యక్తి మీకు జీవితంలో గుర్తు చేశారు. ఇది ఎంతో గొప్ప విషయము. ఆ అన్కండిషనల్ లవ్ని మీరు పూర్తిగా స్వీకరిస్తున్నారు, మీ హృదయం అంతా నింపుకుంటున్నారు, మీ మనస్సంతా నింపుకుంటున్నారు, మీ శరీరం అంతా నింపుకుంటున్నారు. ఆ వ్యక్తికి ఇప్పుడు మీరు కృతజ్ఞతలు చెప్తున్నారు. నన్నుగా ప్రేమించినందుకు కృతజ్ఞతలు. మీ హృదయంలో ఈ కృతజ్ఞతా భావాన్ని నింపుకుంటూ ఇప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు. ఎంతమంది ఆ కృతజ్ఞతా భావాన్ని ఫీల్ అయ్యారండి హృదయంలో? ఎక్సలెంట్. ఎంతమంది అన్కండిషనల్ లవ్ మీ హృదయంలో ఫీల్ అవ్వగలిగారు? ఎస్, వెరీ గుడ్. ఎస్, అందరికీ ఈ చక్కటి ప్రాసెస్ని మీరు ఎంతో ఓపికగా, సాయంత్రం అయిపోయింది, మార్నింగ్ నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా సరే మీరు ఎంతో సహనంతో ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని ఈ 2 hours పాటు ఇక్కడ కూర్చొని విన్నారు. మీ అందరికీ నాకు ఈ జ్ఞానాన్ని పంచాలి అనే అవసరం తీరింది. అందరికీ కృతజ్ఞతలు. చాలా చక్కగా, ఆనందంగా నాకు అనిపిస్తోంది మీ అందరితో ఈ సమయాన్ని పంచుకోవడము. సజ్జన సాంగత్యము అనేది నాకు ఒక ముఖ్యమైన అవసరం అన్నమాట. ఈరోజు నాకు ఈ చక్కటి సాంగత్యం లభించింది, దానికోసం నేను ఎంతో కృతజ్ఞత ఫీల్ అవుతున్నాను. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సురారెడ్డి గారు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందించారు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తర్వాత ఈ చక్కటి పిరమిడ్ ఇంకా కార్యరూపం దాల్చి ఎంతో మందికి ధ్యాన సేవ అనేది అందించాలి ఈ పిరమిడ్ ద్వారా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీం అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. వశిష్ఠ గౌతమి టీం అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఎంతో కరుణతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు అందరూ. వశిష్ఠ గౌతమి టీం. పత్రిజీ అవతరణ దినోత్సవం సందర్భంగా మరియు పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా మీరు వశిష్ఠ గౌతమికి వచ్చి ఈ యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ కరుణతో నాయకత్వం వహించడం అనేది అందించడం మా యొక్క భాగ్యంగా భావిస్తున్నాం. ఒకసారి ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చిన కిరణ్ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. ఈరోజు కరుణతో సంభాషించడం అనే టాపిక్లో మనం స్టెప్ బై స్టెప్ ఎలా గమనించాలి, తర్వాత మన మనోభావాలు ఎలా తెలుసుకోవాలి, దాని లోపల ఉన్న మన అవసరాలు ఎలా తెలుసుకోవాలి, తర్వాత ఎదుటి వ్యక్తికి మన అవసరాలు ఎలా కన్వే చేయాలి అనేవి మీ యొక్క జీవిత ఎగ్జాంపుల్స్తో పాటు మార్షల్ రోజెన్బర్గ్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాకు చాలా వివరంగా చెప్పేయడమే కాకుండా ప్రాసెస్లో చేపించడం ద్వారా అవి క్లియర్గా అనుభూతి చెందగలిగాం అనమాట. చాలా అంతేకాకుండా కరుణతో నాయకత్వం అనే ఒక టాపిక్, ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళు తను అనుకున్న ప్రాజెక్ట్స్ చేయనప్పుడు దాన్ని సాధారణంగా మనం ఒక జడ్జ్మెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు అవ్వలేదు ఈ పని అని చెప్పేసి ఆ జడ్జ్మెంట్కి వెళ్ళిపోయినప్పుడు అతని ఎదుటి వాళ్ళతో మనం ఆ పనులు అనేది సరిగ్గా ఎలా చేయించుకోలేము. దానికి ఈ యొక్క నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అనేది ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. తోడేలు భాష గురించి, జిరాఫీ భాష గురించి, అలాగే ఈ యొక్క సూత్రాలు అన్నీ కూడా ఎంత చక్కగా ఈరోజు మా హృదయంలోకి మేము పూర్తిగా తీసుకున్నాం. మరొక్కసారి వశిష్ఠ గౌతమి సభ్యులందరి తరపున కూడా మీకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక్కసారి బిగ్ క్లాప్స్ అండి. మరి అద్భుతమైన నాలెడ్జ్ని ఇచ్చారు సారు. మన జీవితం మన లోపలికి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో మనమే తెలుసుకోవచ్చు. అది మన చేత మరి ప్రాసెస్ చేయించి చూపించారు చాలా అద్భుతంగా. మరి ఇలాంటి క్లాస్ మనం మళ్ళీ వశిష్ఠ గౌతమిలో 1 డే క్లాస్ పెట్టుకుందారండి సార్ది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి అందరూ బుక్స్ అడుగుతున్నారు కదండి. మహావతార్ బాబాజీ బుక్ కోసం అందరూ పాపం చాలా తపనతో ఉన్నారు. మనకి ధ్యానం డిస్టర్బెన్స్ అవుతుందని అలాగే ఆపాను ఇందాక నుంచి. మరి ఎవరికి కావాల్సిన వచ్చి తీసుకోండి. అవి మనకి వశిష్ఠ గౌతమికి స్పాన్సర్ ఇచ్చారు మేడం వాళ్ళు. ఒక బుక్ వచ్చి 270 రూపాయలకి ఇమ్మన్నారు. ఎవరికి కావాలితే వాళ్ళు తీసుకోండి.
ఆ అమౌంట్ వశిష్ఠ గౌతమికి మరి ఈరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదానికి ఇమ్మని చెప్పారు. మరి ఎవరికి కావాలితే వారు ఆ బుక్ తీసుకోండి. 270 రూపాయలు. అంటే సార్ ఇందాక ఒక 20 పుస్తకాలు ఆయన ఫ్రీగా ఇచ్చారు. ఆయన ఇచ్చారని ఇవి ఫ్రీగా వస్తాయని అనుకోండి. ఇవి వశిష్ఠ గౌతమికి డొనేషన్ ఇచ్చారు వాళ్ళు. ఎవరికి కావాలితే వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ మరి తణుకు నుంచి వచ్చారండి చిన్నారులు. మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందారా అందరూ? అద్భుతమైన డ్యాన్స్. రాత్రి ఎలా ఉందండి? ఒక రోజును మించినట్టు ఒక రోజు ఉంటుంది. మరి ఈరోజు కూడా చూద్దరు కానీ అందరూ అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్. మరి ఖ్యాతి కూచిపూడి కళాక్షేత్రం నుంచి వచ్చారు తణుకు నుంచి చిన్నారులు. వారి డ్యాన్స్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంటుందండి. అందరూ కూర్చోండి చూద్దారు.